శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వాల్మీకి మనిషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండాలు పూర్తి చేసి ఉత్తరాఖండ్లోని 84వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 85వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. లక్ష్మణస్య తు తద్వాక్యం శ్రుత్వా శత్రునిబర్హణః వృత్రఘాతమశేషేణ కథయేచ్ఛాహ సువ్రత. శత్రు సంహారకుడైన రాముడు ఆ లక్ష్మణుడు చెప్పిన వృత్రాసురుడి వృత్తాంతం విని, ఆ వృత్తాంతం అంతా పూర్తిగా చెప్పవయ్యా అన్నాడు. రాఘవేణ ఇవ ముక్తస్తు సుమిత్రానందవర్ధన భూయేవ కథాం దివ్యాం కథయా సువ్రత. అప్పుడు లక్ష్మణుడు దివ్యమైన కథను మళ్ళీ కొనసాగిస్తున్నాడు. సహస్రాక్షవచ శ్రుత్వా సర్వేషాంచ దివకుసాం విష్ణుదేవానువాచేదం సర్వానింద్ర పురోగమాన్. విష్ణువు ఇంద్రుని మాటలు, సకల దేవతల యొక్క మాటలు విని ఇంద్రాది దేవతలందరితో ఇలా అన్నాడు. పూర్వ సౌహృద బద్ధోస్మి వృత్రస్య తు మహాత్మనః తేన యుష్మత్ ప్రియార్థం హి నాహం హన్మి మహాసురం. నేను మహాత్ముడైన వృత్రాసురుడితో ఇదివరకు స్నేహంతో కట్టుబడి ఉన్నాను. అతనితో స్నేహం చేశాను. అంచేత ఆ మహా రాక్షసుని నేను చంపలేను. ఎందుకంటే మహానుభావుడు కాబట్టి, మహాత్ముడు కాబట్టి. అవశ్యంకరణీయం చ భవతాం సుఖముత్తమం తస్మాత్ ఉపాయం ఆఖ్యాసి సహస్రాక్షో విధిష్యతి. అయితే మీకు మాత్రం సుఖం కలిగించడానికి ఒక ఉపాయాన్ని చెప్తాను. త్రేధాభూతం కరిష్యామి ఆత్మానం సురసత్తమా తేన వృత్రం సహస్రాక్షో వధిష్యతి న సంశయః. నేను నా స్వరూపాన్ని 3గా విభజిస్తాను. అలా చేస్తే ఇంద్రుడు వృత్రుణ్ణి నిస్సంశయంగా చంపగలడు. ఏకాంశో వాసవం యాతు ద్వితీయో వజ్రమేవ చ తృతీయం భూతలం యాతు తదా వృత్రం హనిష్యతి. ఒక అంశమో ఇంద్రుణ్ణి, రెండవ అంశమేమో వజ్రాయుధాన్ని, మూడవ అంశమేమో భూమిని పొందుతుంది. అప్పుడు ఇంద్రుడు వృత్రుని చంపగలడు. తథా భ్రవతి దేవేశే దేవా వాక్యమథా భ్రువాన్ ఏవమే తన్న సందేహో యథా వదసి దైత్యాన్. అప్పుడు దేవతలు అన్నారు, మీరు ఎలా చెప్తే అలా చేయండి. భద్రంతే స్థుతభిషామో వృత్రాశ్రవదేశిన భజస్వ పరమోదార వాసవం స్వేనతేశ. అలానే మీ తేజస్సుని ఇంద్రుడిలో ప్రవేశపెట్టండి అన్నారు. తథా సర్వే మహాత్మా సహస్రాక్ష పురోగమా తదరణ్యం ఉపాక్రామాన్ యత్ర ఉత్తరో మహాసుర. ఆ తర్వాత మహాత్ములైన ఇంద్రాదేవతలందరూ కూడాను వృత్రాసుడు ఉన్న మహారణ్యానికి వెళ్ళారు. తే పశ్యం తేజసా భూతం తపం తమసురోత్తమం పిబంతమివ లోకాం స్త్రీన్ నిర్దహంతమివాంబరు. మా దేవతలు తపస్సు చేస్తున్న తేజస్సు నిండి ఉన్న ఆ మహాసురుని చూశారు. ముల్లోకాల్ని తాగేస్తున్నాడుగా అన్నట్లుగా, ఆకాశాన్ని కాల్చివేస్తున్నాడుగా అన్నట్లు ఆ తేజస్సు కనపడింది. దృష్టైవ ఆసురం శ్రేష్టం దేవాస్త్ర సముపాగమాన్ కథమేనం వదిశామ కథం న స్యాత్ పరాజయ. ఉత్తరాసుని చూడగానే దేవతలు ఎలా వీడిని చంపగలము, మనకు పరాజయం రాకుండా ఉండడానికి ఉపాయం ఏమిటి అని మళ్ళీ ఆలోచనలో పడ్డారు. రేపు మనం 13వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.